తన సమానంగా తయారు చేస్తూ ఆత్మాభిమానిగా చేస్తున్నారు. బాబాకు దేహం లేదు. బాబా ఎప్పుడు దేహి అభిమాని స్థితిలో ఉంటారు. పిల్లల్ని కూడా అదే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే దేహాభిమానం వికారిగా చేసింది. వికారిగా మారి జన్మ జన్మల వికర్మల బరువును మోస్తూ ఉన్నాం. అందుకే ఇప్పుడు ఆత్మాభిమానిగా అయి వికర్మలన్నింటినీ వినాశనం చేసుకోవాలి అన్నారు. ఇది 24 మే మురళి. मीठे बच्चे, देही अभिमानी बाप तुम्हें देही अभिमानी भाव का पाठ पढ़ाते हैं. तुम्हारा पुरुषार्थ है देह अभिमान को छोड़ना. మధురమైన పిల్లలు, ఆత్మాభిమాని తండ్రి మీకు ఆత్మాభిమాని భవాని పాఠం నేర్పిస్తున్నారు. మీ పురుషార్థము దేహాభిమానాన్ని వదిలిపెట్టడం. రోజంతా మనం చేయాల్సిన పురుషార్థం ఇదే, దేహాభిమానంను వదిలిపెట్టడం. ఎందుకంటే ఫస్ట్ పాఠం మనది ఆత్మాభిమానిగా అవ్వడం. ఇది మొదటి పాఠం. మొదటి పాఠం ఎంత పక్కా అయిపోతే అంత బాగా మనము ఈ పరీక్షల్లో, ఈ జీవితంలో విజయాన్ని పొందుతాం. प्रश्न, देह अभिमानी बनने से कौन सी पहली बीमारी उत्पन्न होती है? దేహ అభిమానిగా అవ్వడంతో ఎలాంటి మొదటి జబ్బు ఉత్పన్నమవుతుంది? బాబా మనల్ని ఆత్మాభిమానిగా చేయాలనుకుంటున్నారు, కానీ మనం దేహాభిమానిగా ఉంటున్నాం. ఆ దేహాభిమానంలో రావడంతో ఫస్ట్ జబ్బు ఏది స్టార్ట్ అవుతుంది? उत्तर, नाम रूप की, नाम रूपाला जब्बु. ये बीमारी ही विकारी बना देती है. ఈ జబ్బే వికారిగా చేస్తుంది. इसीलिए बाप कहते हैं ఆత్మాభిమాని रहने की प्रैक्टिस करो. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానిగా ఉండే ప్రాక్టీస్ చేయండి. इस शरीर से तुम्हारा लगाव नहीं होना चाहिए. ఈ శరీరం అంటే మీకు అంత ఆకర్షణ కలగకూడదు. ఆత్మకు చాలా ప్రియమైనది అన్నారు కదా బాబా, కానీ అస్సలు దీంతో ఆకర్షణ ఉండకూడదు అంటున్నారు. దేహకే लगाव को छोड़ एक बाप को याद करो तो पावन बन जाएंगे. ఛాలెంజ్ ఇదే. దేహం యొక్క ఆకర్షణను వదిలి ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి, అప్పుడు పావనంగా అవుతాం. बाप तुम्हें जीवन बंध से जीवन मुक्त बनने की युक्ति बताते हैं. బాబా మిమ్మల్ని జీవన బంధనం నుండి జీవన ముక్తులుగా తయారయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. జీవన బంధనం నుండి జీవన ముక్తులుగా అవ్వడానికి బాబా యుక్తిని తెలియజేస్తున్నారు. యహీ పడాయి హై, అదే చదువు. ఆ యుక్తి ఈ చదువులో బాబా చెప్తున్నారు. రోజు రోజు ఏం చదువుకుంటున్నామంటే ఈ యుక్తులు. రోజుకొక కొత్త విధానంలో బాబా వినిపిస్తారు. అదే పవిత్రత ధారణ, అదే అశరీరీ స్థితి, అదే దేహి అభిమాని స్థితి. కానీ రోజుకొక యుక్తిని బాబా పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. ఏది సులువుగా అనిపిస్తే పిల్లలు ఆ దారిలో దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అలాగైనా సంపన్నంగా సంపూర్ణంగా అవుతారు అని బాబా అనేక విధి విధానాలను తెలియజేస్తారు. ఆత్మాభిమానిగా అవ్వడంలో విఘ్నం వేసేది ఈ దేహాభిమానమే. దీంతో అన్ని రకాల జబ్బులు మొదలవుతున్నాయి. మెయిన్ జబ్బు నామరూపాలది అంటున్నారు. ఓం శాంతి. रूहानी बाप कह रहे हैं कि आत्माभिमानी अथवा देही अभिमानी होकर बैठना है. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, ఆత్మాభిమానిగా అయినా లేక దేహీ అభిమానిగా అయినా కూర్చోండి, రెండు ఒకటే.
ఆత్మాభిమానిగా దేహీ అభిమానిగా అయి కూర్చోండి. కిస్కు యాద్ కర్నా హై? కూర్చొని ఎవరిని జ్ఞాపకం చేయాలి? బాప్కు, బాబాని మాత్రమే. సివాయ్ బాప్కి और कोई को याद नहीं करना है. బాబాను తప్పితే ఇతరులు ఎవ్వరినీ జ్ఞాపకం చేయకూడదు. ఇది కండిషన్. బాబాని జ్ఞాపకం చెయ్యడం కండిషన్ కాదు. బాబాని తప్పితే ఇంకెవరు గుర్తు రాకూడదు. కేవలం బాబాను జ్ఞాపకం చేయడమే బాబాకు కావాలి. అందరితో పాటు బాబాని జ్ఞాపకం చేయడం, ఎందుకంటే కొందరు బాబాని జ్ఞాపకం చేస్తున్నానంటారు, ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా యోగంలోనే కూర్చొని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఖాళీగా అవుతారు కదా, మిగతా పనులు పక్కన పెట్టి కూర్చున్నారు కదా, కాబట్టి అప్పుడే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. బాబా కూడా గుర్తొస్తారు, పనులు కూడా గుర్తొస్తాయి, ఫలానా వ్యక్తి కూడా గుర్తొస్తారు. ఇలా కానీ బాబా ఏమంటున్నారు? నేను తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు. జబ్ బాప్ సే బేహద్ కా వర్షా మిల్తా హై తో ఉన్కో యాద్ కర్నా హై. తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది అంటే వారిని జ్ఞాపకం చేయాలి. బేహద్ కా బాప్ ఆకర్ సమझाते हैं దేహి అభిమాని భవ, ఆత్మాభిమాని భవ. అనంతమైన తండ్రి స్వయంగా వచ్చి చెప్తున్నారు, ఆత్మాభిమానిగా కండి, దేహీ అభిమానిగా కండి అని. దేహ అభిమాన్కు छोड़ते जाओ. దేహ అభిమానాన్ని వదిలిపెట్టండి. మీది కాదు అన్న దానిపైన అధికారం పెట్టడం అనవసరం కదా. ఇది వదిలిపెట్టేది ఉంది. ఎలాగైనా శరీరాన్ని విడిచిపెట్టే వెళ్తాం. మనవేంటి? మన సంస్కారాలు కానీ, మన లోపల ఆత్మ శక్తులు కానీ, గుణాలు కానీ, ఇవి మనవి, ఇవి మన ప్రాపర్టీ. వీటిని బాగా సమకూర్చుకోవాలి, జమ చేసుకోవాలి, నింపుకోవాలి. అటెన్షన్ దానిపైన ఉండాలి, శరీరం పైన కాదు. आधा कल्प तुम देह अभिमानी होकर रहे हो, फिर आधा कल्प देही अभिमानी होकर रहना है. అర్థకల్పం నుండి మీరు దేహ అభిమానంలో ఉంటూ వచ్చారు. 2 యుగాలు, ద్వాపర కలియుగాలు. తర్వాత అర్ధకల్పం మీరు ఆత్మాభిమానిగా అయి ఉంటారు. సత్యత్రేతాయుగాల్లో ఆత్మాభిమానిగా ఉండేవారిమే. वहाँ मालूम रहता है कि हम आत्मा है, अब यह शरीर बूढ़ा हुआ, इसको अब छोड़ते हैं. అక్కడ మనకి తెలుస్తుంది మేము ఆత్మలం, ఈ శరీరం ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది, దీనిని విడిచిపెట్టాలి అని. ఏ చేంజ్ కర్నా హే. ఈ శరీరాన్ని ఇప్పుడు మేము మార్చుకోవాలి. డ్రెస్ మార్చుకుంటారు కదా రోజు, అలా ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది. సర్పం యొక్క ఉదాహరణ బాబా ఇస్తారు ఇక్కడ. సర్పం ఎలా అయితే తన పైన కుబుసాన్ని వదిలిపెట్టేస్తుంది, సహజంగా స్వయిచ్ఛతో వదులుతుంది, అది మళ్ళీ ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది. మీరు కూడా పాత శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక కొత్త శరీరంలో ప్రవేశిస్తారు. అందుకే బాబా ఆత్మాభిమానిగా అవ్వాలి అని చెప్తున్నారు. కౌన్ బనాతే హే? ఎవరు మరి ఆత్మాభిమానిగా మనల్ని తయారు చేస్తున్నది? బాబా. జో సదైవ్ ఆత్మాభిమాని హే. బాబా ఈ ధారణ చేస్తున్నారు, నిరంతరం సదా ఆత్మాభిమాని స్థితిలోనే ఉంటారు బాబా. అందుకే మనకి చెప్పగలుగుతున్నారు, వారు ఎప్పుడు దేహ అభిమానిగా కారు. దేహమే లేదు దేహాభిమానిగా కావడానికి. भले एक बार आते हैं तो भी देह అభిమాని नहीं बनते. ఒకసారి వారు కూడా శరీరంలోకి వస్తారు, బ్రహ్మ శరీరాన్ని తీసుకుంటారు, కానీ వారు దేహ అభిమానిగా అవ్వరు. क्योंकि यह शरीर तो पराया लोन पर लिया हुआ है. ఎందుకంటే ఈ శరీరము పరాయిది, లోన్గా తీసుకున్నటువంటిది. దానిపైన నాకేం అభిమానం ఉంటుంది అంటున్నారు. इस शरीर से उनका लगाव नहीं रहता. బ్రహ్మ బాబా శరీరంతో శివబాబాకి ఎలాంటి అటాచ్మెంట్ లేదు, ఆకర్షణ లేదు. ఉంటే బ్రహ్మ బాబా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశారు, ఇలా మీరు మురళి చెప్తుంటే దగ్గు వస్తుంది బాబా, కొంచెం మీరు కరుణించండి, ఈ దగ్గు తగ్గించండి అని బాబా అడిగేవారంట. బ్రహ్మ బాబా, మీరు ఈ శరీరాన్ని వాడుకుంటున్నారు కదా, మీకు మెయిన్ కావాల్సింది కూడా
గొంతే కదా, ఆ గొంతుకే ఇబ్బంది అవుతుంది కదా, మరి మీరు దీన్ని సరిచేయచ్చు కదా అని అడిగారు. శివబాబా ఏమన్నారు, ఇది నీ కర్మభోగం, నేను దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వను. నీకు దగ్గొస్తే ఆ టైంలో నేను వేరే పని చూసుకుంటాను, మళ్ళీ ఇది ఇన్స్ట్రుమెంట్ బాగైపోయాక వచ్చి ఉపయోగించుకుంటాను, అంతే తప్ప నేను మాత్రం ఆ విషయంలో ఏమీ చేయలేను అన్నారు. బాబాకి ఎలాంటి అటాచ్మెంట్ లేదు. లోన్ లేనే వాలే కా లగావ్ నహీ రెహతా. లోన్గా తీసుకున్నటువంటి వారికి ఏమీ అటాచ్మెంట్, ఆకర్షణ ఉండదు. జాంతే హై ఏ శరీర్తో చూడనా హై. మీకు తెలుసు కదా, ఈ శరీరం అయితే ఒకరోజు విడిచిపెట్టాల్సిందే. బాప్ సమझाते हैं, मैं ही आकर तुम बच्चों को पावन बनाता हूँ. బాబా చెప్తున్నారు, నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. తుమ్ సతో ప్రధాన్ థే సో ఫిర్ తమో ప్రధాన్ బనే. మీరు సతో ప్రధానంగా ఉండేవారు, మళ్ళీ తమో ప్రధానంగా అయిపోయారు. अब फिर पावन बनने के लिए तुमको अपने साथ योग सिखलाता हूँ. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పావనంగా తయారు చేసేందుకు నేను వచ్చి నాతో యోగం ఎలా జోడించుకోవాలో నేర్పిస్తాను అంటున్నారు. యోగ అక్షర్ నా కెహ, యాద్ అక్షర్ కెహనా ఠీక్ హై. యోగం అనే పదాన్ని వాడకుండా స్మృతి, జ్ఞాపకం అనే శబ్దాన్ని వాడడం బాగుంటుంది అంటున్నారు. యాద్ సిక్లాతా హూ, జ్ఞాపకం చేయడం నేర్పిస్తున్నాను. జ్ఞాపకం చేయడం వచ్చు కదా అందరికీ, వస్తువులని, వ్యక్తులను, విషయాలని అన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా. యోగం అంటే మాత్రం అదేంటో నాకు రావట్లేదు, ఇంకా యోగం ఎలా చేస్తారు, యోగం మీకు వచ్చిందా, ఇలా అడుగుతూ ఉంటారు. జ్ఞాపకం వచ్చిందా అని అనరు కదా, ఒకరికొకరు మీకు జ్ఞాపకం ఉంటుందా అని అనుకోరు కదా. జ్ఞాపకం చేయడం అలవాటే అందరికీ, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అందరికీ జ్ఞాపకం చేయడం వచ్చు. ఎవరిని జ్ఞాపకం చేయాలి, వారితో మనకి ఏం సంబంధం ఉంది, అది మాత్రం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అదే బాబా అంటున్నారు, యోగం అంటే ఏదో పెద్ద మాకు రానటువంటిది అని ఫీల్ అవుతారు. స్మృతి అనండి, తేలిగ్గా అనిపిస్తుంది. అప్పుడు ఆత్మ తన తండ్రిని జ్ఞాపకం చేయటం, ఇదైతే ఈజీ కదా. చిన్నపిల్లలకి ట్రైనింగ్ ఇస్తారా, తండ్రిని జ్ఞాపకం చెయ్యి చెయ్యి, నాన్న బయటికి వెళ్ళాడు, నువ్వు నాన్న నాన్న అను అంటారా? తల్లిదండ్రి ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. సంబంధం ఏర్పడగానే పిల్లలకి ఫలానా వ్యక్తి నాకు నాన్న, ఫలానా వారు అమ్మ అని అర్థం కాగానే ఇంకా ఎంత ఊరుకోబెట్టినా కూడా ఆగకుండా వాళ్ళనే తలుస్తూ ఉంటారు, వాళ్ళ కోసమే తపిస్తూ ఉంటారు. అది పసి వయసులోనే అలవాటైపోయింది అందరికీ, ఆత్మకి తెలిసిపోయింది. మరి ఇప్పుడు మనం ఎంత ఎదిగి కూడా ఎందుకు బాబాని మర్చిపోతున్నాము? చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు, తల్లి తండ్రి అని చెప్పగానే వాళ్ళని జ్ఞాపకం చేస్తూనే ఉంటున్నారు. వాళ్ళని తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళనే పట్టుకుంటారు. కానీ బాబా మనకు తల్లి తండ్రి అని అర్థమై, బాబాతోని సర్వ సంబంధాలు అని కూడా తెలుసుకొని పెద్దవాళ్ళమై కూడా ఎందుకు మర్చిపోతున్నాము? ఆలోచించాల్సిన విషయం ఇదే. బాబా అంటారు, నేను మిమ్మల్ని పావనంగా చేయటానికి వచ్చాను కదా. జబ్ రావణ్ రాజ్ షురూ హోతా హై తో తుమ్ బచ్చే దేహ అభిమాని బన్ పడితే హో. రావణ రాజ్యం మొదలైనప్పుడు మీరు పిల్లలు దేహ అభిమానిగా అయిపోతారు. ఫిర్ బాప్ ఆకర్ ఆత్మాభిమాని బనాతే హై. తర్వాత బాబా వచ్చి ఆత్మాభిమానిగా తయారు చేస్తారు. దేహ అభిమాని బన్నే సే నామ్ రూప్ మే ఫస్ పడితే హై. దేహ అభిమానిగా అవ్వడంతో నామరూపాలలో చిక్కుకుపోతారు, వికారీగా అయిపోతారు. లేకపోతే మీరందరు 2 యుగాలు నిర్వికారిగా ఉన్నారు. సడన్గా ఏమైపోయింది ద్వాపర యుగంలో? 2 యుగాల అలవాటు ఒక్కసారిగా ఎలా వదిలిపెట్టారు? దేహాభిమానం చాలా స్ట్రాంగ్గా, దేహాభిమానం ఏం చేసింది? ఆత్మను వికారాల వైపు తీసుకెళ్ళింది.
చెడు మార్గంలో లాగింది. फिर పునర్జన్మ లేతే లేతే వికారి బన్ జాతే హో. తర్వాత ఇంకా పునర్జన్మలు తీసుకుంటూ ఇంకా ఎక్కువ వికారాల్లోకి వెళ్ళిపోయారు. జ్ఞాన్ కిస్కో భక్తి కిస్కో కహా జాతా హై ये तो बाप ने ही समझाया है. జ్ఞానం అని దేనిని అంటారు, భక్తి అని దేన్ని అంటారు, ఇవి బాబా మనకి అర్థం చేయించారు. జ్ఞానం అని దేన్ని అంటారు జ్ఞానం అని? ఇప్పుడు భక్తిలో నిన్ను నీవు ఆత్మగా భావించు, నీ తండ్రిని నేను, ఇలాంటి విషయాలు ఉన్నాయా? లేవు. పూజ ఎలా చేయాలి, ఎలా దండం పెట్టుకోవాలి, ఎలా పత్రం పుష్పం అన్ని నైవేద్యం ఎలా పెట్టాలి, ఇలా స్థూలమైన విధులే భక్తిలో నేర్చుకుంటున్నారు. కానీ జ్ఞానంలో స్థితిలో ఉండటం, స్వయాన్ని ఆత్మగా భావించడం, తన యథార్థమైనటువంటి స్వధర్మాన్ని గుర్తించి ఆ స్వధర్మంలో ఉంటూ పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేయడం. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నామో వారు ఏమవుతారు, ఎక్కడుంటారు, వారి పేరేంటి అన్నీ తెలుసు. ఏం కోరుకోవట్లేదు జ్ఞానంలో. భక్తిలో అయితే నువ్వు కోరుకో, భగవంతుని నువ్వేం కోరుకున్నావు, ఏమని మొక్కావు, ఇలా అడుగుతూ ఉంటారు. నువ్వు మొక్కు అంటే ఏదైనా కోరుకో. చిన్నప్పటి నుండే నేర్పించారు, ఏదైనా కోరుకో అంటే అందరి కోరికలు తీర్చేటువంటి సాధనం భగవంతుడు అన్నట్టుగా అయిపోయింది తప్ప అక్కడ ప్రేమ, భగవంతుడితో నిరంతరం సంబంధం ఉండడం, ప్యూరిటీ, పవిత్రత యొక్క ధారణ చేయడం, వీటిని ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ జ్ఞానంలో వీటికే ప్రాధాన్యత ఉంది. అందుకే బాబా మీకు నేను తెలియజేశాను కదా అంటున్నారు. జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి మీకు అర్థమైంది. భక్తి ప్రారంభమైంది ద్వాపర యుగం నుండి. జబ్కి 5 వికార్ రూపీ రావణ్ కి స్థాపన హోతీ హై. ద్వాపర యుగంలో 5 వికారాలనేటువంటి రావణుని స్థాపన జరుగుతుంది. అప్పటి నుండి భక్తి మొదలవుతుంది. భారత్ మే హీ రామ్రాజ్ और రావణ్ రాజ్య కహా జాతా హై. భారతదేశంలోని రామరాజ్యం, రావణ రాజ్యం అని అంటారు. परंतु ये नहीं जानते कि कितना समय రామరాజ్ और कितना समय రావణ రాజ్ చల్తా హై. కాకపోతే ఎంత సమయం రావణ రాజ్యం, ఎంత సమయం రామరాజ్యం అనేది మాత్రం వాళ్ళకి తెలియదు. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా రాతి బుద్ధిగా ఉన్నారు. पैदा ही भ्रष्टाचार से होते हैं. పుట్టుకే భ్రష్టాచారంతో, జన్మ తీసుకోవడమే భ్రష్టాచారంతో జన్మిస్తున్నారు. అందుకే దీన్ని వికారీ ప్రపంచం అంటారు, విషియస్ వరల్డ్ అంటున్నారు. నई दुनिया और पुरानी दुनिया में रात दिन का फर्क है. కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి రాత్రి పగలుకున్న తేడా ఉంది. కొత్త ప్రపంచంలో కేవలం భారతదేశమే ఉండేది. భారతదేశం వంటి పవిత్రమైన ఖండం ఇంకొకటి ఉండదు. మళ్ళీ భారతదేశం లాంటి అపవిత్రమైన స్థితికి కూడా ఇంకెవరు చేరుకోరు. అంటే ఇదే సంపూర్ణ పవిత్రంగానూ ఉంటుంది, ఇదే పూర్తి అపవిత్రంగా కూడా తయారవుతుంది. మళ్ళీ పవిత్రంగా చేయడానికి భగవంతుడు ఇక్కడికే రావాల్సి వస్తుంది. ఎందుకంటే బాగా అపవిత్రంగా అయిన చోటనే భగవంతుడు పవిత్రంగా ఉండడానికి పవిత్రతను అందరికీ నేర్పిస్తారు. तुम जानते हो यही देवी देवताए पवित्र थे. మీకు తెలుసు కదా ఈ దేవీ దేవతలే పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ వామ మార్గంలో వచ్చి అపవిత్రంగా అయిపోయారు. అందరికంటే అధికంగా జన్మలు తీసుకునేది వీరే, దేవీ దేవతలే. బాబా అర్థం చేసిన నేను అనేక జన్మల అంతిమంలోకెల్లా అంతిమ జన్మలో అంతిమ సమయంలో ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తాను. ఇతడే నెంబర్ 1. పూర్తి 84 జన్మలు తీసుకొని వానప్రస్థంలోకి వస్తాడు. అప్పుడు నేను ప్రవేశిస్తాను అంటున్నారు. త్రిమూర్తి అని బ్రహ్మ, విష్ణు, శంకర్లను చూపిస్తారు. కానీ ఎవరికీ కూడా ఈ విషయాలే తెలియదు, బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎవరు అని. ఎందుకంటే అందరు తమో ప్రధానంగా ఉన్నారు. ఎవరి బయోగ్రఫీ గురించి కూడా మనుషులకు తెలియట్లేదు. పూజిస్తున్నారు కానీ
పరిచయం లేదు. పరిచయం లేకుండా పూజించడాన్ని బాబా అంధశ్రద్ధ అంటారు. అంటే గుడ్డిగా విశ్వసించటం, బ్లైండ్ ఫేత్ అంటారు. भक्ति को कहा जाता है ब्राह्मणों की रात और सत्युग त्रेता है ब्राह्मणों का दिन. కల్పం మొత్తమును రాత్రి పగలుగా పోలుస్తూ బాబా ఏం చెప్తారంటే ద్వాపర కలియుగాలను బ్రాహ్మణుల రాత్రి అంటారు. భక్తిని బ్రాహ్మణుల రాత్రి. సత్య త్రేతాయుగాలను బ్రాహ్మణుల పగలు అంటారు. ఇప్పుడు బ్రహ్మ అంటే ప్రజాపిత. మరి ప్రజాపిత అన్నారు అంటే పిల్లలు లేకుండా పిత అనేది పిలవరు కదా. పిల్లలు ఉండాలి. తండ్రి అని నాన్న అని పిలిపించుకోవాలంటే పిల్లలు ఉండాలి. మరి ప్రజాపిత అంటున్నాము అంటే పిల్లలందరూ ఉన్నారు అని అర్థం. ఇది కూడా మీకు అర్థం చేయించడం జరిగింది కదా. బ్రాహ్మణులది కులం ఉంటుంది కానీ వంశం ఉండదు. బ్రాహ్మణులను పిలకగా చూపించారు. పిలక బయటికి కనబడుతుంది. మరి ఉన్నతోన్నతమైన చదివించేటువంటి తండ్రి పరంపిత పరమాత్మ శివుడు. వారి పేరు ఒకటే కానీ భక్తి మార్గంలో చాలా పేర్లు పెట్టేశారు వారికి. భక్తి మార్గంలో ఆర్భాటం ఎక్కువగా ఉంటుంది. కితనే చిత్ర కితనే మందిర్ యజ్ఞ తప్ దాన్ పుణ్యాది కర్తే హే. ఎన్ని చిత్రాలు, ఎన్ని మందిరాలు, యజ్ఞాలు, తపస్సులు, దాన పుణ్యాదులు ఎన్ని చేస్తూ ఉంటారు. అంటారు భక్తి చేయడంతో భగవంతుడు లభిస్తారు అని. మరి ఎవరికి లభిస్తారు భగవంతుడు? ఎవరైతే మొట్టమొదట సృష్టిలో పాత్ర వహించడానికి వచ్చారో, మొట్టమొదట భక్తిని ప్రారంభించారో అలాంటి వారికి భక్తి ఫలం ఇవ్వడానికి భగవంతుడు వస్తారు. ఎవరైతే సంపూర్ణ నిర్వికారిగా అహింస పరమో దేవి దేవతా ధర్మంలో ఉండేవారో వారు భగవంతుని కలుసుకుంటారు. భారతదేశంలో ఒకే ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. అప్పుడు అంతులేని ధనం ఉండేది. బాబా గుర్తు చేయిస్తూ ఉంటారు, మొట్టమొదట మీరే దేవి దేవత ధర్మంలో 84 జన్మలు తీసుకుంటూ వచ్చారు. అందరూ తీసుకోలేరు. ఉన్నవైతే కేవలం 84 జన్మలే. కొందరు 84 లక్షల జన్మలు అంటారు. పచ్చి అబద్ధం అది. 84, 85 కూడా కాదు అన్నారు బాబా. కల్పం ఆయుష్ను కూడా వారు లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు. కానీ అది సత్యం కాదు. 5000 సంవత్సరాల డ్రామా అనేది. ఇది బాబా ఇలా సత్యం విషయాలు చెప్పడం, దీన్ని జ్ఞానం అంటారు. జ్ఞాన సాగరుడు ఒక్క శివబాబానే. అక్కడైతే హద్దు తండ్రి ఉంటారు, వీరు బేహద్ తండ్రి, బేహద్ బాబా. హద్దు బాబాలు ఎంతో మంది ఉండి కూడా బేహద్ తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అందరికీ హద్దు తండ్రి ఉన్నారు కదా లౌకికంలో. అయినా మనం భగవంతుని జ్ఞాపకం చేస్తాం. అందరూ దుఃఖంలో భగవంతుని జ్ఞాపకం చేస్తారు. పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ ప్రపంచమంతా పాతగా తమో ప్రధానంగా మారింది. అలాంటి సమయంలో బాబా వస్తారు. ఒక్క సెకండ్లో జీవనముక్తి లభిస్తుంది. ఎవరి నుండి లభిస్తుంది? అనంతమైన తండ్రి నుండి. మరి తప్పకుండా పిల్లలందరూ జీవన బంధనంలో ఉన్నారు కాబట్టి జీవనముక్తులుగా కావాలని కోరుకుంటున్నారు. పతితంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఇది ఒక్క సెకండ్ విషయం. జ్ఞానం అయితే ఒక్క సెకండ్దే. ఎందుకంటే చదువు మీరు జన్మ జన్మలుగా అయితే చదువుకోలేదు. क्योंकि पढ़ाई तो तुम बहुत पढ़ते हो, वह सब मनुष्य मनुष्य को पढ़ाते हैं. జ్ఞానం అయితే ఒక్క సెకండ్ విషయమే. ఎందుకంటే లౌకిక చదువులైతే మీరు చదువుకుంటూనే ఉన్నారు. అవి మనుషులకు చదివిస్తూ ఉంటారు. చదువుకునేది ఆత్మని. కానీ దేహాభిమానం కారణంగా తనని తాను ఆత్మగా మరిచిపోయి నేను ఫలానా మినిస్టర్ని, నేను ఫలానా అని అనుకుంటా. తన పోస్ట్ పొజిషన్ బాగా గుర్తొస్తూ ఉంటుంది. వాస్తవంగా ఉన్నదైతే మీరు ఒక ఆత్మని. ఆత్మ మిస్టర్ మిస్సెస్ యొక్క తనువులో పాత్ర వహిస్తూ ఉంది. బ్రదర్స్ అయితే మిస్టర్ అని, సిస్టర్స్ అయితే మిస్సెస్ అని అంటారు. కానీ ఇది మర్చిపోతారు. నేను పాత్ర వహిస్తున్నాను అనే విషయాన్ని మాత్రం
మర్చిపోతారు. నహి తో ఆత్మ హి శరీర్ సే పాట్ బజాతి హై. లేకపోతే అసలు పాత్ర వహిస్తున్నది ఆత్మనే కదా. కోయి క్యా బంతే కోయి క్యా బంతే హై. ఒక్కొక్కరు ఒక్కొక్క పదవిని ఒక్కొక్క పాత్రని పోషిస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారి కొత్తగా అవుతుంది. వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ తప్పనిసరిగా రిపీట్ అవుతుంది. కొత్త ప్రపంచము అంటే సతో ప్రధాన ప్రపంచం. घर भी पहले नया होता है तो कहेंगे సతో ప్రధాన్. ఇల్లు కూడా మొదట కొత్తగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉంది అంటారు. తర్వాత పాతగా శిథిలంగా తమో ప్రధానంగా అవుతుంది. ఈ అనంతమైనటువంటి నాటకం సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చదువు, ఇదేం భక్తి కాదు. భక్తిని చదువని అనరు, ఎందుకంటే భక్తిలో ఏం ఆబ్జెక్ట్ ఏమీ ఉండదు. జన్మ జన్మాంతరాలుగా వేదాలు శాస్త్రాలు అన్నింటినీ చదువుతూ ఉన్నారు. ఇక్కడైతే ప్రపంచాన్ని మార్చేది ఉంది. సత్యత్రేతాయుగాల్లో భక్తి ఉండదు. భక్తి మొదలయ్యేది ద్వాపర యుగం నుండి. ఇక్కడ బాబా ఆత్మిక పిల్లలకు కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. దీనిని ఆత్మిక జ్ఞానం లేదా రుహానీ నాలెడ్జ్ అంటారు. రుహానీ అంటే ఆత్మిక, ఎందుకంటే రూహ్ అంటే ఆత్మ అని అర్థం, రుహానీ అంటే ఆత్మిక అని అర్థం, నాలెడ్జ్ అంటే జ్ఞానం. ఆత్మిక జ్ఞానం ఎవరు నేర్పిస్తారు మరి? సుప్రీం ఆత్మే నేర్పించగలుగుతుంది కదా. ఆత్మలకు జ్ఞానాన్ని నేర్పించగలిగేది సుప్రీం తండ్రి, వారే నేర్పిస్తారు. వారు అందరికీ తండ్రి కదా. లౌకిక తండ్రిని పరమపిత అని అయితే అనరు, పారలౌకిక తండ్రినే పరమపిత అంటారు. వారు పరంధామంలో ఉండేవారు, వారిని తండ్రి అని అందరూ పిలుస్తున్నారు. ఓ గాడ్, హే ఈశ్వర్ అని అంటారు. వాస్తవంగా వారికి కూడా ఒక పేరుంది కదా, కానీ భక్తిలో చాలా పేర్లు ఇచ్చేశారు. భక్తి యొక్క విస్తారం అధికంగా ఉంది. అదంతా మనుష్య మతం. ఇప్పుడు మనుషులకు కావాల్సింది ఈశ్వరీయ మతం. ఈశ్వరీయ మతం అంటే శ్రీమతం. శ్రీ 108 మాల తయారవుతుంది కదా. ఇది ప్రవృత్తి మార్గం యొక్క మాల. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ మెట్లు దిగుతూ ఇన్సాల్వెంట్గా అయిపోతారు. బుద్ధి ఇన్సాల్వెంట్గా అయిపోతుంది. మనుషులు దివాలా తీస్తారు. 100% మీరు సాల్వెంట్గా పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడైతే ఇంప్యూర్గా తయారైపోయారు, ఇన్సాల్వెంట్గా. బుద్ధికి తాళం పడిపోయింది. మరి ఆ తాళం తీసేది ఎవరు? గాడ్రేజ్ తాళము ఎవ్వరికి తీయడం కుదరదు. దానికి ఇంకొకటి తాళం కూడా తయారు చేయడం కష్టమే అంటారు. ఇప్పుడు అన్నిటివి తయారు చేస్తున్నారు, కానీ ఒకప్పుడు మాత్రం అలా అనేది. అందుకే బాబా మీ బుద్ధికి గాడ్రేజ్ తాళం పడింది. భారతదేశం అంతటి నంబర్ 1 దేశము ఇంకొకటి లేదు. భారతదేశం లాంటి ఖండం ఇంకొకటి లేదు. భారతదేశానికి చాలా మహిమ ఉంది. భారతదేశంలో అన్ని ధర్మాల వారివి చాలా పెద్దలోకెల్లా పెద్ద తీర్థాలు ఉన్నాయి. బుద్ధుడిది కూడా బౌద్ధ గయా ఉంది కదా. బౌద్ధ మతం వాళ్ళది కూడా ఇక్కడ తీర్థస్థానం ఉంది. జైన మతం వాళ్ళది కూడా తీర్థస్థానం ఉంది. హిందూ మతం అయితే మొత్తం ఇది భారతదేశం అంతా కూడా ఇది తీర్థస్థానమే. అలా అన్ని మతాలవి ఇక్కడ తీర్థస్థానాలు ఉన్నాయి అంటున్నారు. చాలా పెద్దలోకెల్లా పెద్దవి ఉన్నాయి. కానీ డ్రామా అనుసారంగా గీతను ఖండితం చేసేశారు. భారతదేశం మరియు మొత్తం ప్రపంచం యొక్క పొరపాటు ఇది. గీతను ఖండితం చేయడం ఇది భారతీయుల పొరపాటు, ప్రపంచవాసులందరిది కూడా. భారతదేశంలోనే గీత ఖండితం అయిపోయింది. ఏ గీతా జ్ఞానంతో బాబా ఈ ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేశారో ఆ గీతా జ్ఞానమే ఖండితం అయిపోయింది. అంటే దానినే ఖండితం చేశారు. భగవంతుడు సర్వుల సద్గతిని చేసింది దీని ద్వారానే, కానీ ఇక్కడి వాళ్ళే దాన్ని అలా ఖండితం చేశారు. భారతదేశం అన్నింటికంటే ఉన్నతమైనది, చాలా ధనవంతుడిగా ఉన్నటువంటి దేశం ఇది. మొత్తం ప్లానెట్లో భారతదేశమే సుసంపన్నమైనటువంటి ఖండం. ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతుంది. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షం, దీని బీజం పైన ఉంది.
వారిని వృక్షపతి అంటారు. ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంది కదా, బాబా అర్థం చేయిస్తారు, నేను వృక్షపతిని వచ్చాను, భారతదేశం పైన బృహస్పతి దశను నిలబెడుతున్నాను, కూర్చోబెడుతున్నాను. ఊంచే బన్ జాతే హై అంటే ఇక్కడ అందరూ ఉన్నతంగా తయారైపోతారు. రావణుడు రాగానే రాహు దశ తీసుకొస్తాడు, శివబాబా బృహస్పతి దశ తీసుకొస్తారు. రావణుడు రావడంతో భారతదేశం యొక్క గతి ఎలా మారిపోయింది చూడండి. సత్యుగంలో మీ ఆయుష్ ఎంత ఉన్నతంగా ఉండేది, ఎందుకంటే అక్కడ పవిత్రంగా ఉండేవారు. అర్ధకల్పం నుండి మీరు మొత్తం వికారాల్లో మునిగి రావణుడి కారణంగా అపవిత్రంగా అయిపోయారు. అయితే సత్యత్రేతాయుగాల్లో 21 జన్మలు అర్ధకల్పం పవిత్రంగా ఉంటారు. మిగతా అర్ధకల్పం భోగిగా అవ్వడంతో ఆయుష్ కూడా తగ్గిపోతుంది. 63 జన్మలు తీసుకుంటారు మిగతా అర్ధకల్పంలో. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, సతో ప్రధానంగా అవ్వాలి. దీనికోసం నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి. అన్ని ధర్మాల వారు కూడా ఈ సమయంలో తమో ప్రధానంగానే ఉన్నారు. అందరికీ జ్ఞానాన్ని మీరు ఇవ్వవచ్చు. కేవలం దేవతా ధర్మం ఆత్మలకే ఇవ్వాలా అంటే లేదు, అందరికీ ఇవ్వవచ్చు అంటున్నారు. ఆత్మల తండ్రి అయితే అందరి వాడు కదా, ఒక్కరిద్దరి తండ్రి కాదు కదా. అందరూ మన బ్రదర్స్, ఎందుకంటే మనం ఆత్మలం, ఒక్క తండ్రి పిల్లలం. మన కర్తవ్యం అందరికీ ఇవ్వడం. వాళ్ళు సత్యుగంలో వస్తారా రారా, వాళ్ళ పాత్రే లేదు కదా, ఇలాంటివి మనం ఆలోచించకూడదు. అందరికీ మనం జ్ఞానం ఇవ్వాలి. వాళ్ళ పాత్ర ఎలా ఉంటే అలా చెప్పలేం. వాళ్ళు ఈ అంతిమ జన్మలో ఇతర ధర్మంలో అలా కన్వర్ట్ అయిపోయి ఉన్నారేమో, గత జన్మలన్నీ కూడా దేవతా ధర్మంలో తీసుకున్నారేమో, మనకు తెలియదు కదా. అందుకని మనం అందరికీ జ్ఞానం ఇవ్వాలి. ఎవరైతే ఇక్కడి వాళ్ళలో తప్పకుండా జ్ఞాన బీజం అంకురిస్తుంది. మీ సోదరులకు తండ్రి పరిచయం అయితే ఇవ్వండి. అనటానికైతే హిందూ ముస్లిం బాయి బాయి అంటారు, కానీ అర్థమే తెలియదు. ఆత్మ అంటుంది రైటే, నిజమే, ఆత్మ బాయి బాయి కదా అని, అందరం బ్రదర్సే కదా, ఒక తండ్రి పిల్లలం కదా అని. వారసత్వం తీసుకోవాల్సింది పెద్ద తండ్రి నుండి. వారు ఈ భారతదేశంలోనే వచ్చారు. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుతారు, కానీ వారు ఎప్పుడు వచ్చారు అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. మీ యుద్ధము 5 వికారాలతో ఉంది. కామము నెంబర్ 1 శత్రువు వంటిది. రావణుణ్ణి ఇక్కడ కాలుస్తున్నారు, కానీ ఎవరా రావణుడు, ఎందుకు కాలుస్తున్నారు, ఇది మాత్రం తెలియదు. ద్వాపర యుగం నుండి మీరు క్రిందకు దిగుతూ పతితంగా అయిపోయారు. ఒకవైపు శివబాబాని జ్ఞాపకం చేస్తూ వారిని పూజిస్తూ వచ్చారు. మళ్ళీ మరొక వైపు వారు సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు, నీలో నాలో అంతటా ఉన్నాడని చెడు ప్రచారము చేశారు. దీనితో మీరు విశ్వానికి యజమానిగా తయారు చేసినటువంటి తండ్రిని పూర్తిగా మాయా చక్రంలోకి వచ్చి నిందించడం ప్రారంభించారు. మాయ జట్టులో చేరి మాయ వైపు ఉండి భగవంతుణ్ణి నిందిస్తూ వచ్చారు. బాబా అంటారు, మీటే బచ్చో तुम मुझे अनगिनत जन्मों में ले गए हो, मुझे कन कन में कह दिया है, यह भी ड्रामा बना हुआ है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు నన్ను లెక్కలేనన్ని, బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు నన్ను లెక్కలేనన్ని జన్మల్లోకి తీసుకెళ్ళిపోయారు, నన్ను కనకనంలో ఉన్నావని అన్నారు. కానీ ఇది కూడా డ్రామా, మీరేం కావాలని అనలేదు, మీ పాత్ర ఉంది అలా అనటం. అనంతమైన తండ్రిని నింద చేయటం కూడా డ్రామాలో ఉంది. అలా నిందించడంతో ఎంత పాపాత్ములుగా అయిపోయారు. రావణ రాజ్యం కదా ఇది, ఇది కూడా మీకు తెలుసు. ఈ సమయంలో అందరూ భక్తులే, అందరి సద్గతి చేసేవాడు ఒక్కరే, సత్యఖండ స్థాపన చేసేటువంటి వారు సర్వాత్మల తండ్రి బాబాయే. రావణుని బాబా అని అన్నారు. 5 వికారాలు అందరిలో ఉన్నాయి, వికారాలతోనే జన్మ తీసుకుంటున్నారు, అందుకే భ్రష్టాచారి అంటారు. దేవతలని సంపూర్ణ నిర్వికారి అంటారు. ఇప్పుడైతే సంపూర్ణ వికారిగా అయిపోయారు. దేవతలు పూజ్యులుగా ఉన్నటువంటి వారే
ఎలా అయిపోయారు? ఇప్పుడు పూజారిగా మారిపోయారు. ఆత్మే పరమాత్మ అని చెప్తూ ఉంటారు వాళ్ళు. బాబా అన్నారు, ఎంత పొరపాటిది. పరమాత్ముడు ఆత్మ ఎలా అవుతాడు? ఆత్మ పరమాత్మ ఎలా అవుతుంది? పోనీ పరమాత్మలో ఆత్మ అనే శబ్దం కూడా ఉంది, పరమాత్ముడు కూడా ఒక ఆత్మే, అది రైటే. కానీ ఆత్మ ఎలా పరమాత్మ అవుతుంది? తండ్రిగా ఎలా అవ్వగలుగుతాం మనము? పహలే తో అప్నికు ఆత్మ నిశ్చయ కర్నా హే. మొట్టమొదటైతే మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. మేము ఆత్మలం, ఈ సమయంలో బ్రాహ్మణ కులంలో ఉన్నాము, మళ్ళీ దేవతా కులంలోకి వెళ్తాం. ఇది బ్రాహ్మణ కులం, సర్వోత్తమ కులం. బ్రాహ్మణులది డినైస్టీ, వంశం ఉండదు. పిలక బ్రాహ్మణులదే. మీరు బ్రాహ్మణులు. అందరికంటే టాప్లో పైన ఎవరున్నారు? శివబాబా. భారతదేశంలో విరాట్ రూపాన్ని తయారు చేస్తారు, కానీ అందులో బ్రాహ్మణులను చూపించరు, బ్రాహ్మణుల పిలకను చూపించరు, బ్రాహ్మణుల తండ్రి శివబాబాని కూడా చూపించారు. అర్థం ఏమీ తెలుసుకోరు. త్రిమూర్తి అంటే కూడా అర్థం తెలుసుకోరు. లేకపోతే భారతదేశం యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్, రాజముద్రిక ఏదైతే ఉందో ప్రభుత్వానిది, దాంట్లో త్రిమూర్తి శివుణ్ణి చూపించాలి, కానీ శివుణ్ణి చూపించరు. ఆ జంతువులను పెట్టారంటున్నారు. 3 సింహాల ముఖాలని చూపిస్తారు ఆ కోట్ ఆఫ్ ఆర్మ్స్లో. మళ్ళీ క్రింద స్లోగన్ రాసి ఉంటుంది, సత్యమేవ జయతే అని. సత్యుగంలో అలా పులి మేక ఒకే చోట నీళ్లు తాగుతాయని చూపిస్తారు. అంటే సత్యం ఉన్న చోట విజయం జరుగుతుంది, అక్కడ క్షీరఖండంగా ఉంటారు, ఎవరితో ఘర్షణ పడరు, యుద్ధం చేసుకోరు అని. ఉప్పు నీటి మాదిరిగా ఉండరు. రావణ రాజ్యంలో అయితే ఉప్పు నీటి మాదిరిగా, రామరాజ్యంలో అయితే క్షీరఖండం లాగా. క్షీరఖండం అంటే పాలు పంచదార కలిసిపోతాయి, మళ్ళీ విడదీయలేం. పాలు నీళ్ళని వేరు చేయవచ్చు కానీ పాలు పంచదారను వేరు చేయగలుగుతారా? చేయలేరు. అందుకే క్షీరఖండం లాగా అయిపోండి అంటున్నారు బాబా. దీన్ని ఏమంటారు? ఈ ప్రపంచాన్ని, ఇక్కడున్న ఇప్పటి ప్రపంచాన్ని ముళ్ళ అడవి అనాలి. ఒకరికొకరు మొదటి నంబర్ ముళ్ళే గుచ్చుకుంటున్నారు. ఏది మొదటి నంబర్ ముళ్ళు? కామవికారం. బాబా అంటారు, కామం మహాశత్రువు. ఇదే ఆది మధ్యాంతం దుఃఖాన్ని కలిగిస్తుంది. వేరే రావణ రాజ్యం. బాబా అంటారు, ఈ 5 వికారాలపైన విజయాన్ని పొందితే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ అంతిమ జన్మ నిర్వికారిగా కండి. అప్పుడు మీరు తమో ప్రధాన పతిత స్థితి నుండి సతో ప్రధాన పావనంగా కాగలుగుతారు. గంగ ఏమీ పతిత పావని కాదు. శరీరం యొక్క మురికైతే ఇంట్లో మీరు నీళ్లు సబ్బు మంచిగా పెట్టుకుంటే వదిలిపోతుంది. దానికి ఎంతో దూరం గంగలోనే మునగాల్సిన అవసరం లేదు. శరీరానికి అంటుకున్నటువంటి మురికికి చాలా మంచి సోప్స్ ఉన్నాయి. మరి ఆత్మను కదా మీరు శుభ్రం చేసుకోవాలనుకుంది. కానీ మరి భగవంతుడు ఏం చెప్పారు గీతలో? ఆత్మ నీటిలో తడవదు, ఆత్మను నీళ్లు తడపలేవు అని అన్నారు. మరి నీరు అంటుకోదన్నప్పుడు ఆత్మను పవిత్రంగా చేసుకోలేము అనేది అక్కడే అర్థమైపోతుంది కదా. మరి మళ్ళీ నీళ్ళలో మునగడం యొక్క అర్థం ఏంటి? మరి దేని పావనం చేసుకుంటున్నట్టు? అసలు భక్తి మార్గంలో ఎంతమంది గురువులు ఉన్నారు. సద్గురువు అయితే ఒక్కరే, సద్గతిని ఇచ్చేటువంటి వారు, సుప్రీం తండ్రి, వారే సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు కూడా. వారే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సతో ప్రధానంగా తయారయ్యేందుకు బాబాని తప్పితే ఇంకెవరిని జ్ఞాపకం చేయకూడదు. దేహీ అభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చెయ్యాలి.
సెకండ్ పాయింట్, అందరితో క్షీరఖండం అయిపోయి ఉండాలి. ఈ అంతిమ జన్మలో వికారాలపైన విజయాన్ని ప్రాప్తించుకొని జగజ్జీతులుగా కావాలి. ఫస్ట్ పాయింట్లో బాబా నన్ను తప్ప ఎవరిని జ్ఞాపకం చేయొద్దు, ఆత్మాభిమాని కావాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో అందరితో కలిసి ఉండండి, క్షీరఖండంలాగా ఉండండి అందరితో. ఈ అంతిమ జన్మలో వికారాలపైన విజయం పొందాలి. वरदान, बाप की छत्र छाया में सदा मौज का अनुभव करने और कराने वाली विशेष आत्मा भव. బాబా ఛత్రఛాయలో సదా ఆనందం యొక్క అనుభవం చేసుకుంటూ ఇతరులకు చేయించేటువంటి విశేష ఆత్మా భవ. బాబా యొక్క ఛత్రఛాయలో సదా ఆనందం యొక్క అనుభవం చేసుకుంటూ చేయించేటువంటి విశేషాత్మా భవ. వివరణ, ఎక్కడైతే తండ్రి యొక్క ఛత్రఛాయ ఉంటుందో అక్కడ వారు సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయ లోపలికి మాయ రాజాలదు. శ్రమతో స్వతహాగా దూరం అయిపోతారు, ఆనందంలో ఉంటారు. అంటే ఎవరి గురించి చెప్తున్నారు బాబా? ఛత్రఛాయలో ఉన్నటువంటి వాళ్ళు శ్రమ నుండి స్వతహాగా దూరం అయిపోతారు, ఎప్పుడు ఆనందంలో ఉంటారు. ఎందుకంటే శ్రమ ఆనందాన్ని అనుభూతి చేసుకొనివ్వదు. కానీ శ్రమే లేదు అంటే ఇంకా ఆనందమే ఆనందం. ఛత్రఛాయలో ఉండేటువంటి వారు ఇలాంటి విశేష ఆత్మలుగా ఉంటూ ఉన్నతమైన చదువు చదువుకుంటూ ఆనందంలోనే ఉంటారు. ఎందుకంటే వారికి నిశ్చయం ఉంటుంది, కల్ప కల్పం యొక్క విజయులం మేం పాస్ అయ్యే ఉన్నాము అని. మరి సదా ఆనందంలో ఉండండి, మరియు ఇతరులను కూడా ఆనందంలోకి తీసుకొచ్చేందుకు బాబా సందేశాన్ని ఇస్తూ ఉండండి. ఇదే సేవ. మనం ఆనందంలో ఉండాలి, అందరికీ బాబా సందేశం ఇస్తూ ఆనందంలోకి వారిని కూడా తీసుకురావాలి. ఇదే సేవ. స్లోగన్, जो ड्रामा के राज को नहीं जानता है वही नाराज होता है. ఎవరికైతే డ్రామా యొక్క రహస్యం తెలియదో వారే కోపంతో అలుగుతారు. ఎవరికైతే డ్రామా రహస్యం తెలియదో వాళ్ళే నారాజ్ అవుతారు. చిరుకోపంతో అలగడాన్ని నారాజ్ అంటారు బాబా. అంటే ఇంకా ఏదో ఒక విషయంలో నేను అన్నది జరగలేదనో, లేకపోతే ఏంటి ఎప్పుడు ఇలాగే జరుగుతుంది నాకు అని ఫీల్ అవుతూ ఉంటారు. బాబా అన్న డ్రామాలో ప్రతి దాంట్లో ఒక రహస్యం ఇమిడి ఉంది. ఎందుకు అలా జరుగుతుందో దాని వెనకాల ఏదో కళ్యాణం ఇమిడి ఉంది. ఆ రహస్యాన్ని మనం గుర్తించాలి తప్ప నారాజ్ అవ్వకూడదు. ఈరోజు స్వమానము, నేను విశేష ఆత్మను. నేను విశేష ఆత్మను అంటే బాబా ఛత్రఛాయలో ఉంటూ ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ అందరికీ ఎంజాయ్మెంట్, ఆనందాన్ని అనుభూతి చేయించి విశేష ఆత్మను. రోజంతలో ఛత్రఛాయ అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.